హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం శరవేగంగా పరుగులు పెడుతోంది. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను పిలిపించి ఎవరికి టికెట్లు ఇవ్వట్లేదు, ఎవరిని ఎక్కడికి మారుస్తున్నారు అనేటువంటిది లెక్కలు చెప్తున్నారు. ఆల్రెడీ మొదటి లిస్టు 11తో ఒక రకమైనటువంటి ఉద్వేగం వచ్చినా, మంగళగిరి తర్వాత రేపల్లె లాంటి చోట్ల ఉద్వేగం వచ్చినా అది చల్లారిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 20 పేర్ల మార్పు చేర్పులు నడుస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనానితో మీటింగ్ అన్నటువంటిది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 2014 సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఎలక్షన్స్కు ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తే గెలుపు సాధ్యమైంది అన్నటువంటి సెంటిమెంట్ కోసం అన్నటువంటి రూట్లోనా, లేకపోతే నిజంగా సీట్ల సర్దుబాటు గురించి ఒక స్పష్టత ఇచ్చేసేందుకు వెళ్ళారా? టోటల్గా 2.5 గంటల పాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మీటింగ్ అన్నది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సంక్రాంతి కల్లా ఫైనల్ చేసేస్తారన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. ఓవరాల్గా ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఏ మలుపులు తిరగబోతున్నాయి. తెలుగుదేశం జనసేన వాస్తవంగా ముఖ్యమంత్రి పదవి షేరింగ్, అదే సందర్భంలో భారీగా సీట్లు అంటే గౌరవప్రదమైన సీట్లు అన్నటువంటిది ఎంత, ఏ మేర, ఏం జరగబోతోంది. అదే సందర్భంలో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటున్నటువంటి చంద్రబాబు మాటల వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఓ పక్కన వీళ్ళకిచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగుల పరిస్థితి కానీ, లేకపోతే వాళ్ళ ప్రస్తుత ఇన్ఛార్జీల పరిస్థితి ఏమవుతుంది, ఏం జరగబోతోంది? ఈ అంశాలకు సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యార్లగడ్డ రామ్ కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వీరశంకర్ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, ఈ మీటింగ్ని ఎలా చూడాలి? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, అలాగే బీజేపీ నేత రామచంద్ర గారికి, విశ్లేషకులు రవిశంకర్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ గారు మొదటి నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత మాదాపూర్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం నిన్న జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ 4-5 సార్లు వైజాగ్ లో ఒకసారి, తాడేపల్లిలో కూడా ఒకసారి కలుసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని ఎన్నికల్లో అనుకున్న తర్వాత మరింత వ్యూహాలు, ఎత్తుగడలు, సీట్లు, రాజకీయ అమరికల పైన లోతుగా చర్చించడం జరిగింది. దీనిపైన ప్రధానంగా పిఏసీ చైర్మన్ మనోహర్ గారు బయటకు వచ్చి చేసింది ఏంటంటే, చాలా కీలకమైన అంశాలను చర్చించడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని, కలిసి 2 పార్టీల ఫోటోలు వేయాలని, దాంతోపాటు కొన్ని ఎస్సీకి సంబంధించిన కొన్ని ప్లాన్స్ అని మార్చి పెట్టాలని, దీంతో పాటు సభలు నియోజకవర్గాల స్థాయిలో ప్రతి చోట వీలైనంత వరకు ఎక్కువ సభల్లో అందరూ కలిసి పాల్గొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి కల్లా ఎలక్షన్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సంక్రాంతి లోపల రాష్ట్రంలో ఉన్న 170 సీట్లు పంపకాల పైన, దానిపైన కొంత లోతుగా డిస్కస్ జరిగింది. అయితే ఏంటి ఎన్ని సీట్లు అనేది ఇంకా బయట ఫైనలైజ్ కాలేదు. అన్ని సీట్లు 170 సీట్లోనూ 2 పార్టీలు కలిసి పోటీ చేయాలంటే డెసిషన్ అయింది. సంక్రాంతికి ఒక కొలిక్కి వస్తుందని చెప్పి వారు చెప్పడం. మాకున్న సమాచారం ప్రకారం కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా బాగా వలస పెరిగారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు టీ కప్పులు తుఫాన్ అనుకుంటే సునామీ అయింది. బంగాళాఖాతంలో ఇంకా చల్లారలేదు. అది కాస్త కర్ణాటక బయలుదేరింది. మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్ లో 50 నుంచో 80 మంది వరకు ఎంప్లాయీలు తిరుగుబాటు బాబుటేగా ఉన్నారు. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పి ఇంకో వర్గం స్టార్ట్ అయింది. సో నేను చెప్పిన జోసింగ్ కాదు, కరెక్ట్ గా 2024లో తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీతో వస్తున్న విజయాన్ని చూసి ఇంకో రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ గా నిలబడింది. అయితే మీరు గమనించినప్పుడు వివిధ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వ్యతిరేకతలో ఉన్నారు. మేము పెట్టిన ఈరోజు యోగాలో కార్యక్రమం కూడా ఆల్మోస్ట్ 3,120 కిలోమీటర్లు ఈరోజు క్లోజ్ అయింది. విశాఖపట్నంలో రేపు బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం. సో ప్రతిపక్షాలన్నీ కూడా చాలా హుషారుగా, హ్యాపీగా, మంచి జోష్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన 175 సీట్లు కొట్టాలని టార్గెట్. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ ఏమన్నా తోడొస్తున్నాయా? సార్, సిపిఐ వాళ్ళు మద్దతు తెలియజేశారని విన్నాను. సిపిఎం వాళ్ళు మాత్రం బీజేపీతో తెలుసుకున్న తర్వాత మేము నిర్ణయం చెప్తామన్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ వచ్చినా కూడా సిపిఐ రావడానికి సిద్ధపడిందా? సిపిఐ చర్చ జరుగుతా ఉంది.
ఓకే. జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఇవాళ ఒక డిమాండ్ కూడా అయితే చేశారు అనుకుంటా నారాయణ గారు, ఒక పార్లమెంట్ అవునవును. సీట్ కావాలి. అందుకే అక్కడ ఆగున్నాం. ఇంకా పొత్తులు మేము ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతామని బాబు గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే సిపిఐ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే సిపిఎం గౌరవప్రదమైన వాళ్ళు మాత్రం స్థానాలంటే సుమారు ఎన్ని దాకా ఉంటాయి? సార్ ఇంకా మాకు చెప్పొద్దని గతంలో చెప్పారు, ఇప్పుడు మేము చెప్పలేమో, చెప్తే అది భావ్యంగా అంటే ఉండదు. గౌరవం అంటే కాకపోతే ఏంటంటే ఎంత ఉండొచ్చని, ఓ 25, 10, 50, వాళ్ళ 70? గౌరవప్రదం అంటే 50-50నా? సంఖ్యాపరంగా అయితే నేను నోరు తెరవలేను, ఎందుకంటే ఆల్రెడీ తెలిసినా కూడా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకున్న దాన్ని ఇంకో రకంగా మలిచి 50 లోప 25 పైన? అదే ఇట్లాంటి పదాలు చెప్పడం వల్ల ఏంటంటే బ్లూ మీడియా వాళ్ళకి అంటే మంచి గౌరవం, ట్రోలింగ్ మనకు వస్తుందని అలా గౌరవం చెప్పేస్తున్నా. ఎవరికి అనేది వద్దనుకోండి. 50 లోపు ఉంటే గౌరవమా, 50 దాటితే గౌరవమా? 25 దాటితే మీరు గౌరవమా, ఎలా 25 లోపు ఉంటే గౌరవమా? సాయి గారు, ఆ సంఖ్యా బలాలు మాత్రం మీరు ఎలా అడిగినా నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే గౌరవప్రదమైన స్థానం అయితే వాళ్ళకు ఉంది, వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే పైన ఒక చిన్న కొలిక్కి వచ్చినట్టు సమాచారం మాకు వచ్చింది. అది ముఖ్యమంత్రి కూడా మేము పదవికి చెప్పగలం. కూడా ఏమైనా అవకాశం ఉందా? లేదు సార్, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయం తీసుకుంటారు. బలాబలాలు కూడా అప్పుడు తెరతెల్లం అయిపోతాయి. అంటే దాన్ని ఆ బట్టి ముక్క అనౌన్స్ మీరు చేస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అని కాదు, ముందు ఎన్నికల్లో మా కూటమిని గెలిపించండి, ఆ తర్వాత మేమిద్దరం తేల్చుకుంటామని ప్రజలకు చెప్పబోతున్నారా? చెప్పేశారు ఆ మాట. మేము మీకు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అవును, పవన్ కళ్యాణ్ బాబు గారు గారితో అంటున్నారు, తెలుసు. తెలుగుదేశం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగానే అంటోంది కదా, ఈవెన్ లోకేష్ పాదయాత్ర అది కూడా బాబు గారిని ముఖ్యమంత్రి చేయడం అనినే కదా. అదే రేపు జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఉంది, వాళ్ళు ఫైనలైజ్ చేసి చెప్తారు. వాళ్ళ ద్వారానే చెప్పమని చెప్పున్నారు. మాకంతా కూడా నేరుగా మాట్లాడద్దని కూడా మాకు తొలిసారి అనుకుంటా కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అనే పేరుతో కాకుండా ఎలక్షన్లకు వెళ్తుంటాం. మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో పెట్టడం, ప్లస్ బాబు గారి ఫోటోను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి మరికొన్ని మేనిఫెస్టో ముఖ్యమైన యాడ్ చేసి రిలీజ్ చేయటం ఉమ్మడి మేనిఫెస్టో. అలాగే ఈరోజు జేఐసీ జాయింట్ యాక్షన్ ఉంటుంది, ఎలక్షన్కి వెళ్ళడం అనేది కూడా మీరు అన్నట్టు మొదటిసారి అవుతుంది. రైట్, కానీ రాష్ట్రంలో ఉన్న పరిణామాలన్నీ కూడా మీరు చూశారు. అలాగే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న తీవ్రమైన తుఫాను చూశారు. ఇవన్నీ కూడా ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నాయి. ఈ రాష్ట్రానికి మార్పు అవసరమని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎక్స్పైరీ డేట్ పడిందని, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఖచ్చితంగా మేము హెచ్చరించగలం. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే నేనైతే ఎక్కడ బాత్రూముల దగ్గర, బెడ్రూముల దగ్గర వేచి అయితే చూడలేదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. సో మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలను బట్టి మాట్లాడుతున్నటువంటిదే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, సీట్ల అంశం మీద చర్చించారు దాదాపు 2.5 గంటలు. ఇదైతే క్లియర్, సీట్ల అంశం మీద ఈనాడు కూడా చర్చించారు. రాసింది కాబట్టి ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పత్రికలు రాసినాయి కాబట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కాబట్టి, సో వాళ్ళు రాశారు కాబట్టి దాని మీద మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి. సో సీట్ల అంశంలో అంతకుముందు వీళ్ళు 50 సీట్లు అడిగారని, ఒక 22 సీట్లు ఏదో ఇస్తామని ఫైనల్ అయినాక 22 కాదు, కనీసం 50 సీట్లు ఉండాలి, 45 అని ఏదో చర్చలు జరిగినాయని, నిన్న ఏదో 28 దగ్గరకు వచ్చి ఆగిపోయిందని, 28 అసెంబ్లీ, ఒక 2 పార్లమెంట్ సీట్లు. ఆ 28లో అయితే ఒక 13 సీట్లు ఆల్రెడీ నియోజకవర్గాలు అభ్యర్థుల పేర్లు కూడా, ఇది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, మనకున్న సమాచారం జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఫస్ట్ లిస్ట్ అని చెప్పి 13 కాన్స్టిట్యున్సీలు పెట్టారు. నెల్లిమర్ల, యలమంచిలి, రాజానగరం, రాజమండ్రి రూరల్ అంట, కాకినాడ రూరల్, జనసేన ఔత్సాహికులు పెట్టుకున్న పేర్లేండి. అన్ని వస్తున్నటువంటిది. అంటే దీంట్లో తెనాలి అయితే కన్ఫామ్ కాబట్టి, దాంట్లో తెనాలి లిస్ట్ కూడా ఉంది కాబట్టి తెనాలి, తాడేపల్లి కూడా ఇది అయ్యి ఉండొచ్చు అనేది. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, నిన్న ఉదయం దాకా నారా లోకేష్ కి సంబంధించి అదే యాత్ర తాత్కాలికంగానో అర్ధాంతరంగానో, దాన్ని ఎట్లా అనొచ్చో తెలియదు, అది ముందే ముగిస్తున్నాడు. ఎందుకంటే 400 రోజులు 4000 కిలోమీటర్లు అని చెప్పి ఓదరగొట్టి, ఈ ప్రపంచంలో ఎవడో నడవనంత దూరం లోకేష్ నడవబోతున్నాడు, అందరి రికార్డులు బ్రేక్ చేయబోతున్నాడు, 400 రోజులు అసలు 4000 కిలోమీటర్లు మామూలుగా నడవరు, అసలు పరిగెత్తా నడుస్తాడని చెప్పి ప్రచారం చేసిన దాన్ని ఏదో 215 రోజులు 220 రోజులకు ముగిచ్చేసి అర్ధాంతరంగా, అది కూడా ఇంకా 3 జిల్లాలు ఉండగానే పైన ఆ విశాఖపట్నం ఆ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే ముగిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఓ పెద్ద సభ నిర్వహించబోతా ఉన్నాం. ఎవరైనా నాకు తెలిసి ఎక్కడైతే ముగిస్తారో అక్కడ సభ నిర్వహిస్తారు. మరి వీళ్ళేందు వెరైటీగా విశాఖపట్నం ఎంట్రన్స్ లో ముగించారు వాళ్ళు ఇందాక యాత్రని. ఆ విశాఖపట్నం అవతల చివర విజయనగరం ఎంట్రన్స్ దగ్గర ఏదో మీటింగ్, విజయనగరంలో
పెద్ద బహిరంగ సభ పెడుతున్నాం అని చెప్పి పెడతా, దానికి ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఛానల్లో రాయటం, దానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడని చెప్పి మొన్నటిదాకా చెప్పటం, లేదు అచ్చెన్నాయుడు గారు రావట్లేదని చెప్పటం, కొట్టావటిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు ఆయన ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి ఆయన వస్తున్నాడు రేపు పొద్దునని చెప్పి మళ్ళీ ప్రచారం చేయటం, ఇవన్నీ చూస్తా ఉంటే ఏదో పవన్ కళ్యాణ్ అలిగాడు అంటే, అలగటం అంటే ఏంటంటే తాత్కాలికంగా తండ్రి మీద కొడుకు అలిగినట్టుగా. ఎందుకంటే తండ్రి కొడుకు తిట్టుకున్నా కూడా పక్కనాడు ఎవడన్నా గిల్లాడు అనుకోండి, ఏంట్రా మీ నాన్న అంటే అన్నాడు, నువ్వు మీ నాన్న కట్టికి డిమాండ్ చేయంటే ఊరకు తాత్కాలికంగా అలుగుతారు కదా, ఆ అలిగిన అలుగుడు లాగా అలిగితే వెళ్ళాడు అనేటటువంటిది, అదే శాశ్వత అలుగుడు కాదు. సో వెళ్ళాడు, వెళ్ళిన దాన్ని బట్టి డిస్కషన్ ఏదో ఇవన్నీ వస్తున్నాయి. సో నేనైతే రెండు ఇప్పుడు అడుగుతాను సార్, ఎందుకంటే బీజేపీ ప్రతినిధులు కూడా డిబేట్ లో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం జనసేన సీట్లు పనిచేసుకుంటున్నారు, అది వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఏ సీట్లు పోటీ చేయాలని చెప్పి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందే అభ్యర్థుల్ని డిసైడ్ చేసేస్తుంది కాబట్టి, సో వాళ్ళని ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలుగా వేసి ముందస్తుగా ఏదైతే ప్రణాళిక వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళు వెనకబడకూడదు అనే ఉద్దేశంతోనో మరి ఏదో ఒక ఉద్దేశంతో మార్పులు చేర్పులు వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు కాబట్టి, సో మరి ఇప్పుడు బీజేపీ కూడా సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళిద్దరు సీట్లు పంచుకుంటున్నారు. ఇప్పుడు రామకుమార్ అన్న ఏమంటారంటే, మేమిద్దరం పొత్తులో ఉన్నామండి, ఖచ్చితంగా 2024 ఎన్నికలకు జనసేన బీజేపీ కలిసి వెళ్తాయండి, తెలుగుదేశం సంగతి మాకు తెలియదండి అని ఆయన చెబుతారు. కాబట్టి సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. దానికి ఇప్పుడు ఈ డిబేట్ లో మేజర్ గా సమాధానం చెప్పాల్సింది భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే, మేము సింగిల్ గానే వెళ్తున్నాం, వాళ్ళు ఏ రాజకీయ పార్టీతో వెళ్తారో మాకు అనవసరం. నేను అనేక సందర్భాల్లో చెప్పాయి, ఈ రెండిట్లో ఒక పొత్తులు అయితే ఉండొచ్చు సార్. ఒకటి బీజేపీ జనసేన తెలుగుదేశం ఒక పొత్తు, ఒకవేళ ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం కానీ ఉండకపోతే, అంటే బీజేపీ కానీ వెళ్తా రాకపోతే జనసేన తెలుగుదేశం కమ్యూనిస్టులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కలిసినటువంటి పొత్తు కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని అని అభిప్రాయపడతా ఉన్నాం. సో అదే విధమైనటువంటి పొత్తులు ఉంటాయి కాబట్టి రైట్, ఏ విధంగా వాళ్ళు సీట్లు పంచుకుంటారు, ఏ విధంగా వాళ్ళు సీట్లు పంచుకుంటారు, ఏ విధంగా వెళ్తారు అనేది వాళ్ళకి మీ సంబంధించి. వాళ్ళు 40 మంది ఇప్పుడు తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారు చంద్రబాబు గారితో, అడ్రస్లు ఏమైనా తెలిసినాయా మీకు? నేనేమంటున్నా అంటే సార్, పోయినసారి 23 మంది టచ్ లోకి వెళ్తే 23 మందిలో ఒకరికి గెలవాల, తెలుగుదేశానికి వచ్చిందా 23 మంది అంతే. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా 40 అట్లా ఏమైనా లాక్కుంటే 40 గెలుస్తామని ఏమన్నా ఫీలింగ్ లో ఉన్నారంటే అదైతే జరిగేటటువంటి పరిస్థితి కాదు సార్. మా దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి టచ్ లో 43 మంది. అంతకుముందు 120 130 అన్నారు సార్. ఉత్తరాంధ్ర మంత్రి మాకు కనెక్ట్ అయ్యాడు, ఏదైతే ఒక ఎంపీ అదేంటి రఘురామకృష్ణరాజు, ఆయన దగ్గర కొంతమంది ఉన్నారని, లేదంటే రాయలసీమ సంబంధించిన మంత్రి దగ్గర ఇంకొక 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, ఏ ఫిగర్లు పడితే ఆ ఫిగర్లు చెప్పారు. పెద్దిరెడ్డి గారి దగ్గరికి 80 మంది వెళ్ళారంటున్నారు చౌదరి గారు. 80 మంది సార్, 80 మంది దాకా వెళ్తే ఇప్పుడు జగన్ గారిని దించేసి పెద్దిరెడ్డిని సీఎం చేస్తారని కూడా చెప్తున్నారు కదా చౌదరి గారు. బెంగళూరులో మిథున్ గెస్ట్ హౌస్ లో ఉన్నారట వాళ్ళంతా. తెలుస్తోందా మీకు అది? నాకు కేఏ పాలి డిబేట్ లో కనపడుతున్నాడు సార్ శ్రీనివాస్ చౌదరి అని చూస్తే. సేమ్ మా తెక్కలోడు తిన్నాళ్ళకి పోతే అది కమర్కడ్డ తప్ప మీరు మీ పార్టీ చెప్తుంటే మీటింగ్ పెట్టాక చెప్తుంటే మీరు కేపాలంటే ఏం చెప్పాలి? నాకు ఆయనే కనపడతాడు మీ మాటలు ఏంటంటే, అంతకంటే వేరే మాట్లాడితే అర్థమవుతుంది. ఇద్దరు ఒకేసారి చౌదరి గారు ఒక్క నిమిషం ఆయన మీరు మాట్లాడారు కదా, ఆయన చెప్పిన దాంట్లో కామెడీ ఉంది. ప్రజలు నా కామెడీని ఆస్వాదించనియండి, మధ్యలో డిస్టర్బ్ చేయకుండా చెప్పండి. కాదండి, తెలుగుదేశం కాదు సాయి గారు, ఒక మాట నేను అడుగుతా, అసలు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేసిద్దో ఏ ఒక్కడైనా ఇప్పుడు చెప్పగలరా? చంద్రబాబుని అనౌన్స్ చేయమంటారు, రేపు పొద్దున మీటింగ్ జరుగుతుంది కదా, పాదయాత్ర అయిపోయి మేము ఇన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, దమ్ముగా 160 పోటీ చేస్తున్నాం, లేదా 150 పోటీ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్కి 25 ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? ఏందా మీతో టచ్ లో వాళ్ళు చెప్పేది సార్, దీన్ని హాస్యాస్పదం అనుకుంటే కేఏ పాలతో పోల్చుకోండి, ఎవరితో పోలిస్తారు? రాజకీయాల్లో ఆయన కమిడియన్ కాబట్టి ఆయన కోప్పడొచ్చు, ఆయనే కమిడియన్ కాచి ఆయనతోనే పోల్చాను నేను ఆ మాట. నాకు ఇంక వేరే వాళ్ళతో ఎట్లా పోల్చాలి చెప్పండి? అరే మీ పార్టీలో ఎవరికి సీట్ ఇస్తారో, అసలు ఎవరికి ఇన్నారో దేలో ఇప్పటికీ దిక్కు దివాణం లేదు, మళ్ళీ మా వాళ్ళు మీతో టచ్ లో ఉన్నారంటే ఇంతకంటే ఏమైనా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా? ఒకటైతే క్లియర్ సార్, చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకి టచ్ లోకి వెళ్ళాడు. ఎవరు? అంతర్జాతీయ స్థాయి లాయర్లు.
ఒక 20 మందో 30 మందితో టచ్ లోకి వెళ్ళాడు. ఎప్పుడు ఏ క్షణం ఏమైందో తెలియక ఆయన మీ లాయర్లతో మీరు టచ్ లోకి వెళ్ళి ఉంటారు తప్ప ఎమ్మెల్యేలు మీకు ఎవరు టచ్ లోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ మా దగ్గర నలుగురు మీకు టచ్ లోకి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళని ఆల్రెడీ మా దగ్గర నుంచి బంధం తగ్గొట్టేసి మీకు అంటించాం. వాళ్ళని బాగా పూసుకోండి. మాకు కూడా కావాల్సింది అదే. లైక్ ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా ఆయన ఉదయగిరి ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ కావచ్చు, ఆనం రామనారాయణ వాళ్ళు బాగా టచ్ లోకి ఇంకా బాగా అతుక్కొని కూర్చోబెట్టుకోండి. మాకు వచ్చిన నష్టం లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, మేము 2019 ఎన్నికల్లో ఎలా ముందే 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలు ఎలా అనౌన్స్ చేశామో అదే విధమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి 6 విడతల్లోనే 7 విడతల్లోనే అసెంబ్లీ అభ్యర్థులు అనౌన్స్ చేశాడు. ఎంతకంటే ఇంకా సిగ్గే ఉన్న పోయింది. ఇప్పుడు కూడా మీరు డైరెక్ట్ గా ఒకసారి అనౌన్స్ చేయగలరా క్యాండిడేట్ ని? పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు కావాలని చెప్పి క్యూలో ఉన్నారు సార్. వాళ్ళ లాక్కుందామని చెప్పి మీరు వాళ్ళ దగ్గర కామెడీ అంటే చేస్తారు. పబ్లిక్ విల్ డిసైడ్. చూసేటటువంటి ప్రేక్షకులు నేను అబద్ధం చెబుతున్నానా లేదంటే మీరు అబద్ధం చెబుతున్నారని పబ్లిక్ విల్ డిసైడ్. పబ్లిక్ చెప్తారు. ఎవరి వర్షాలు చెప్తున్నాం కదా, సో పబ్లిక్ డిసైడ్ చేస్తారు. నేను చెప్పేది కరెక్ట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వీరశంకర్ గారు, గౌరవప్రదమైన స్థానాలు లేదా ఈ ఇద్దరి పొత్తుకు సంబంధించి ఏది గౌరవంగా ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? ముందుగా ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం. నమస్తే. గౌరవప్రదమైన స్థానాలు అనే దానికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ పరిపక్వత, ఆయన యొక్క స్ఫూర్తి అనేది ఇప్పుడు చెప్పుకోదగిన అంశం ఏంటంటే, ఈ టైంలో కరెక్ట్గా జగన్ గారు ఒక స్టెప్ ముందుకేసి అభ్యర్థుల్ని మార్చటం చేసిన తరుణంలో ఈయన ఒక మెట్టు దిగి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది నిజంగా మేమైతే ఊహించలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ యాత్రలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే జనసేన పార్టీని కానీ పొత్తులో ఉన్న వాళ్ళని కానీ పట్టించుకోకుండా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ మరి అది ఏమైందనేది చౌదరి గారు చెప్పాలి, నాకైతే ఐడియా లేదు. కానీ వెంకటరెడ్డి గారు వీళ్ళు టీచ్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే బలం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది పరిస్థితి వాళ్ళు నిరూపించుకున్నా లేకపోయినా ఈ టైంలో ఈయన ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అవటం కోసం, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే జనసేన శ్రేణుల్లో కానివ్వండి, మిగిలిన మిడిల్ ఓటర్స్లో కానివ్వండి, ఇటువంటి పరిణామం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్లాంటి మార్పులు అనేది ముందు ముందు ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇదే మొదటి స్టెప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడం అనేది అంత సామాన్యమైన విషయం ఏం కాదు ఈసారి. ఎందుకంటే ఆయన మీద రాజకీయంగా వ్యతిరేకత ఉన్నా కూడా ఇటు పక్కన నమ్మకం లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పరిపాలన ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకి మామూలుగా ఈ పథకాలు తప్పితే మామూలుగా అందరం మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే సంక్షేమ పథకాలు అని చెప్పి చెప్తున్నారు. కానీ అవి సంక్షేమ పథకాలు అని చెప్పి మేమైతే చెప్పలేని పరిస్థితి. ఎవరూ చెప్పలేము సంక్షేమ పథకాలు అవి ఎంతమందికి అందుతున్నాయి, ఎలా అందుతున్నాయి. ఆ సంక్షేమ పథకాల వల్లనే ఆయన ఓట్లు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం ఆ పథకాల ద్వారానే. అట్లాగే కానీ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నంత వ్యతిరేకత వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే లేదనేది వాస్తవం, మనం గమనించాలి. ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఇట్లాంటి కార్యక్రమం చేస్తాడని చెప్పి అది మాత్రం ఆయన రాజకీయ చాణక్యుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా జనసేన ఓట్లు, కాపుల ఓట్లు, మిగిలిన బీసీల ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఈ చర్య అనేది చాలా గొప్పదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం. అట్లాగే బీజేపీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, జనసేన పరిస్థితి మీరన్నట్లు
ఎన్ని సీట్లు వస్తే గౌరవప్రదంగా ఉండేదానికన్నా కూడా బీజేపీని కలుపుకెళ్ళటంలో లేకపోతే గౌరవం అనేది ఉండదా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. బీజేపీని కలుపుకెళ్లే దాంట్లో వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయత్నిస్తేనే అది గౌరవంగా ఉంటుంది, వీళ్ళ కూటమి యొక్క ఆ సాఫల్యత ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు ఇందాక, పొత్తుల్లో కాంగ్రెస్ను కూడా వీళ్ళు కలుపుకుంటే వెళ్తారని. వాళ్ళు చాలా ముందు చూపుతూ అన్నారు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ కనుక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పోటీ చేసి దానికి బలం పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఓట్లు చీల్చే ప్రయత్నం ఉంది. ప్రభుత్వ ఈ వైసీపీకి వచ్చే ఓట్లలో కంపల్సరీగా హస్తం గుర్తు మీద పడే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకి నష్టం ఉంది కాబట్టి దీన్ని కూడా ఈ కూటమిలో కలిపేసేసి తమకున్న ఆ అంటే బీజేపీ కాంగ్రెస్ కలవు కదా. బీజేపీ అది కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ కలపండి, అదే నేను అంటున్నాను. తల్లి కాంగ్రెస్ కలిసిపోతుంది కదా. కలిసే పరిస్థితి అయితే లేదు. వెంకటరెడ్డి తల్లి అక్కడి నుంచి వచ్చింది అదే కదా. లేదు వాళ్ళు రాజకీయ చాణక్యత వీళ్ళందరూ చాలా ముందుగా మరి వీళ్ళు మాట్లాడుకుంటారు. చాలా ముందు ఒక్కసారి మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది టాపిక్. వెంకటరెడ్డి గారు చాలా ముందు చూపుతో ఈ కాంగ్రెస్ వల్ల వచ్చే నష్టాన్ని బూడ్చుకోవటం కోసం ఆ కూటమిలో కలిపేసేసారన్నమాట. వాస్తవంగా కాంగ్రెస్ కనుక సపరేట్ గా పోటీ చేస్తే వైసీపీకి చాలా నష్టం. మొన్న టీడీపీ జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీ ఎలాగైతే నష్టపోతుందో, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కలిపి విడివిడిగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నష్టపోతుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే దీన్ని అందులో కలిపే ప్రయత్నమో లేకపోతే దాన్ని నీరు గడిచే ప్రయత్నం అయితే ఇప్పుడు చేయలేరు కాబట్టి దీన్ని ఇందులో కలిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంత విజయం అంత సులభమైంది అయితే కాదు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి గౌరవప్రదమైన స్థానాలు అనేటువంటిది ఎంత ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ మీటింగ్ తర్వాత? గౌరవప్రదం అంటే నాకు తెలిసి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఒక 40 సీట్లు జనసేన, మిగిలిన ఒక 40 సీట్ల వరకు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడానికి కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ద్వారా కానీ, పవన్ కళ్యాణ్ గారు మొన్న అంతకుముందు మీటింగ్లో ఆ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఉంటే ఉండండి లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళండి అనే దాని ప్రకారం ఇంతకుముందు మనం 50-50 అనుకున్నాం. గత డిబేట్లో మనం మాట్లాడుకున్న కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు కానీ 50-50 ఉంటాయి అనుకున్నాం. నాకు తెలిసి ఒక 40-50 సీట్ల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, అట్లాంటిది అవకాశం లేదు నేను మనం అనుకోవచ్చు. ముఖ్యమంత్రి షేరింగ్ లేదు అంటే జనసైనికులు అవే తిరగబడే పరిస్థితి ఉంటుంది. కానీ నేను చెప్పడం అయితే ఆ పరిస్థితి అయితే ఉండదు. ఎవరైతే వచ్చిన రిజల్ట్ని బట్టి వీళ్ళు నిర్ణయాలు తీసుకునేవారు. అంటే రిజల్ట్లో ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినట్టు 40 పోటీ చేస్తే 40 గెలిచినా కూడా ఎవరు కదా. అప్పుడు వాళ్ళ అవతల 135 పోటీ చేసినప్పుడు మెజారిటీ సీట్లు ఎవరన్నదే లెక్క ఉంటుంది కదా. ముందుగానే అనుకోవాలి, ఓ ఏడాది 2 ఏళ్ళు లేకపోతే సగం అని అట్లా అనుకుంటున్నారా? లేదు, అలాంటి అవకాశం అయితే లేదు. మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత మనం చూసాం, ఎక్కడా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేనను కానీ కలుపుకెళ్ళిన పరిస్థితి లేదు. ఆయన సోలోగా ఆయన ట్రైల్ ఆయన వేసుకొని చూసుకున్నారు నా మీద ఎంత సానుభూతి వచ్చిందో అని. అట్లాగే లోకేష్ బాబు గారిని పంపించి ఆయన యువకాలం ద్వారా ఏ లాభం వచ్చిందో అని చెప్పి అది కూడా ట్రైల్ వేసి చూశారు. ఈ రెండింటి వల్ల మరి ఆయన ఏం ఊహించాడో కానీ ఇలా అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఢీకొట్టలేమని అనుకున్నాడేమో. కానీ కరెక్ట్గా మంచి టైంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంతకైనా మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ గారితో ఎంత ఆయన సర్దుబాటు చేసుకుని ఇది మాత్రం ఈ కూటమికి లాభం అని చెప్పి చెప్పచ్చు. 100% లాభం చేకూరుతుందని చెప్పి చెప్పచ్చు. రైట్. రామ్ కుమార్ గారు, ఆటలో అరటి పండుగ మిగులుతారా లేకపోతే మీకేదన్నా వ్యూహం ఉందా? రామ్ గోపాల్ వర్మని అడగాల. అందరికి నమస్కారం అండి. సాయి గారు, మీరు గమనిస్తున్నారో లేదో, ఆటలో అట్టుకోండి కాదండి, మమ్మల్ని అందరూ అన్ని వైపు నుంచి ప్రేమిస్తుంటే
మేము ఎవరిని ప్రేమించాలనే దానికి చాయిస్ ఎక్కువ ఉంది. మాకు ఇక్కడ యాడ్లో మాకే ఉంది, అది మీరు గమనించాలి. కరెక్ట్, ఎవరు వదిలినా మమ్మల్ని ప్రేమిస్తారు. నో డౌట్. కాబట్టి మీరు ఎవరిని ప్రేమించట్లా. ఎవరు గెలిచినా మాకే సపోర్ట్ చేస్తారనేది మన ధైర్యం. అది కాదు సార్, ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మీకు ఉన్నారు కదా. చెప్పండి. ఎవరు గెలిచినా బీజేపీకే సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ ధైర్యం. చెప్పండి ఆయన చెప్పండి. రామ్ ఏమండి ధైర్యం కాదండి, ప్రేమ అన్నాను. మీరు మళ్ళా ధైర్యం అంటారు. ఆ శ్రీనివాస్ చౌదరి గారేమో ఏంటంటో మాట్లాడుతున్నారు కానీ నేనే మాట్లాడలేదు బాబు. కాదు, మా మీద ప్రేమ. ఏమంటే అలాగే మోడీ గారు చేసే పనుల మీద కానీ ఆయన నాయకత్వం మీద కానీ అపారమైన నమ్మకంతో ఎవరు పోటీకి పెట్టినా ప్రెసిడెంట్ కోసం ఈ రాష్ట్రంలో అందరి ఎంపీలు ఒకరికే సపోర్ట్ చేశారండి. అలాగే ఆయన ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని కల్పించిన స్థానం మీద కూడా అందరికీ మోడీ గారి మీద ఉన్న గౌరవం. ఈ రాష్ట్రానికి అంటే అలాగే అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రంలో కూడా మేము ప్రజల ప్రేమను కూడా చూరగా ఈసారి 2024 లో సాధ్యమైన ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈవేళ పొద్దున సాయంత్రం రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి. పథకాలు మోడీ గారి పైన ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకాలు కింద స్థాయి వరకు చేరాలి, అంత్యోదయ వరకు అని చెప్పి పథకాలను విస్తృతంగా కింద ప్రచారం చేస్తూ పైనుంచి ఏమి వస్తున్నాయి అవి మీరు అందుకోలేకపోతే ఈ సందర్భంగా అందుకోవాలని అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నామండి. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ లీడర్స్ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి నాకు ఒక చిన్న సందేహం, జస్ట్ అమాయకత్వంతో అడుగుతున్నాను. వాస్తవంగా వికసిత్ భారత్ యాత్ర అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్టమంది. అదేదో వ్యాన్స్, డిస్ప్లేలు ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు మీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినాయి. ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా పట్టించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించి ప్రతి చోట కూడా ఈ జిల్లాల కలెక్టర్లకి ఇన్ఛార్జీలుగా వేసి మరీ నడిపిస్తున్నారు, ప్రతి గ్రామంలో పెడుతున్నారు. ఇది మీ ఇద్దరి మధ్యన సంబంధం లేదా బంధం అనాలా, ఏమనుకోవాలి? తెలంగాణ నార్త్ లో జరగట్లేదని మీరు ఎలా అన్నారో తెలియదు కానీ నార్త్ లో జరుగుతుంది అన్నానండి. మీ వ్యతిరేక పార్టీల అధికారంలో ఉన్న చోట జరగట్లేదని చెప్పారు. తమిళనాడులో జరగట్లేదు నేను అనుకున్నాను, కర్ణాటకలో జరగలేదు, తెలంగాణలో జరగట్లే. సరే, ఏమంటే వ్యతిరేక పార్టీలు చేయకపోతే డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఆపాలని చూస్తారు, మా ఎదుగుదలని ఆపాలని చూస్తారు. లేదు, తెలంగాణలో గవర్నమెంట్ చేసుకుంటుంది కానీ గవర్నమెంట్ చేయట్లా, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున జరుగుతున్నాయి అంతే. డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయట్లా. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందండి. కలెక్టర్లతో రివ్యూ చేశారు స్వయంగా చీఫ్ సెక్రటరీ, ప్రతి చోట కూడా కలెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఇందులో ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు లేరు, నో డౌట్. ప్రభుత్వం మానిటరింగ్ చేసింది, కావాలంటే మీకు పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపెడతా నేను. ఏమండి, ప్రభుత్వం మానిటర్ చేస్తుందంటే లోపల ఏం జరుగుతుందో మన ఊహాగానాలు మాత్రమే కానీ ఆయన బయటకు వచ్చి దీనికోసం ఏ మంత్రి కానీ వాళ్ళు ఇన్ఛార్జ్ ఎవరు చేయరు. నో డౌట్, నో డౌట్. నేను అది కాదంటున్నాను కదా, ప్రభుత్వంగా మీకు సహకరిస్తోంది అని చెప్పాను నేను, పార్టీగా అని చెప్పట్లా. ప్రభుత్వంగా సహకరిస్తోంది, ఒరిస్సాలో జరుగుతోంది, ఇక్కడ జరుగుతోంది ప్రభుత్వ సహకారంతో. ఏ మంత్రి అయినా దీని గురించి వచ్చి బయటకు మాట్లాడారు కూడా మాట్లాడరు. మరి ఇంకా ప్రభుత్వం మాట్లాడిన ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏమి తెలంగాణ కర్ణాటకలో అక్కడ చేయట్లేదు కదా, తమిళనాడులో అసలు ప్రభుత్వం మానిటరింగ్ చేయట్లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయరు, తెలంగాణలో ఎలక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఎందుకు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు మీకు సహకరిస్తున్నారు కాదండి, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని కాదు సార్. వైసీపీ బీజేపీ కొత్త ఎవరున్నా చెప్తున్నారు. జనసేన టీడీపీతో కలిసి వెళ్తుంది కాబట్టి, రామ్ కుమార్ గారు, జనసేన టీడీపీతో కలిసి వెళ్తుంది కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా వైసీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి సాయి గారు అనుమానం మీరు పొత్తు పెట్టుకోరని నాకైతే ఖాయమండి. నా దృష్టిలో వైసీపీ మీరు పెట్టుకుంటానన్న వైసీపీ ఒప్పుకోదు కాబట్టి పొత్తు పెట్టుకోరు. కానీ సహకారం
తద్వారా ఇక్కడ అసలు లాజిక్ ఉందండి, ఇక్కడ అసలు లాజిక్ ఉంది. పొత్తు అది పెట్టుకోరు జగన్ గారి కానీ చిత్తాన్ని జనసేన తెలుగుదేశం కూటమి దగ్గరికి పోరు. అది ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ. అదే జగన్ గారు వీళ్ళు అటు పోవట్లేదు కాబట్టి వీళ్ళు అటు పోనీయకుండా కోసం వాళ్ళ పోనీయకుండా వాళ్ళ అభిమానాలను చూరగొనాలని రైట్. ఆయన యొక్క చతురత అని ఇప్పుడు చెప్పనండి రామ్ కుమార్ గారు, ఇది వెంకటరెడ్డి గారు చెప్పాలి దీని గురించి ఏమన్నా ఉంటే. వెంకటరెడ్డి గారు ముందు ఆయన చెప్పనండి, రామ్ కుమార్ గారు చెప్పనండి. సాయి గారు మా మీద ప్రేమ ఎలాగైతే ఉందో ఇక్కడ అన్ని వైపులా కూడా ఇక్కడ ముద్దులు పెట్టనివ్వకుండా గుద్దులు గుర్తిస్తారని మీరే వేసేస్తున్నారు. వీళ్ళందరూ చేస్తాను. ఈయనకేమో శ్రీనివాసరావు గారికేమో అర్థమైతే సావదు, వెంకటరెడ్డి గారు ఏమో రబ్బర్ బ్యాండ్ అలా వదిలి వెళ్తున్నారు, ఈయన ఏమో డ్యాన్స్ చేస్తున్నారు, అర్థమైతే సావదు. క్వశ్చన్స్ ఏదైనా సాయి గారు అడగాల, లేకపోతే అనలిస్ట్ గారు ఏమైనా డౌట్స్ ఉంటే మనం తీర్చాలి. కానీ పక్కో దాంట్లో కూడా దూరేస్తే ఎలాగైనా శ్రీనివాసరావు గారు వెయిట్ ఫర్ యువర్ టర్న్, అనవసరంగా మిమ్మల్ని చేయపాలనేసారు ఆయన, అర్థం చేసుకోరే. రైట్ మీరు చెప్పారు గారు ఇవాళ చాలా ఒక్క నిమిషం ప్లీజ్ రామ్ కుమార్ నేను రామ్ కుమార్ వినండి రామ్ కుమార్ వినండి సార్ ప్లీజ్. రామ్ కుమార్ గారు చౌదరి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చౌదరి గారు అందరూ మాట్లాడారు, ప్లీజ్ రామ్ కుమార్ గారిని ఒక్కసారి మాట్లాడియండి. రామ్ కుమార్ గారిని కంక్లూడ్ కానియండి. రామ్ కుమార్ గారిని కంక్లూడ్ అయ్యాక మీతో మాట్లాడారు. చౌదరి గారు రైట్ ప్లీజ్ చౌదరి గారు మీ మీద ప్రేమ వచ్చింది వదిలేసేయండి. చౌదరి గారు ప్రేమ వచ్చింది వదిలేయండి. చౌదరి గారు ప్లీజ్ చౌదరి గారు ప్లీజ్ చౌదరి గారు ప్లీజ్ చౌదరి గారు ప్లీజ్ అండి. చౌదరి గారు సమయం వృధా అయిపోతుంది. ఒక్క నిమిషం సార్, అయ్యాక మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్. చౌదరి గారు మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. చౌదరి గారు మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి మాట్లాడండి. చెప్పండి ప్లీజ్ సార్. లేదు వదిలేయండి. ఇప్పుడు ఎవరు క్యాబినెట్ ఇక్కడ? రామ్ కుమార్ ప్లీజ్. చౌదరి గారు టైం వేస్ట్ అయిపోతుంది సార్. డిబేట్ ఒక్క నిమిషం ప్లీజ్ సార్ కంటిన్యూ. రామ్ కుమార్ గారు సాయి గారు నేను అన్నది వదిలేండి, మళ్ళీ అటు వెళ్ళొద్దు, పాలసీ దగ్గరకు వచ్చేయండి ముందు. సరే ఒక్క పాయింట్ అండి, మీరు వైసీపీతో పొత్తులో ఉన్నారా అని ఆయన మాట్లాడుతున్నారు అన్నారు మధ్యలో, దానికోసం నేను ఆయన చెప్తే ఆయనకి నేను పెరచాలగా నేను అనలేదు. వారు టర్న్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు, కానీ మధ్యలో క్వశ్చన్ రేస్ చేస్తే ఇప్పుడు విశ్లేషకులు ఏమైనా అడిగితే నేను డెఫినెట్ గా నేను వారికి ఆన్సర్ ఇస్తాను. మీరు క్వశ్చన్ చేసిన కానీ ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ ఏంటనేది మర్చిపోయామండి మధ్యలో. ఏం లేదు, మీరు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి, భారతీయ జనతా పార్టీని రమ్మంటున్నాయి. వాళ్ళిద్దరూ ఆల్రెడీ సీట్లు కన్ఫర్మేషన్ అయిపోయింది. మీ పరిస్థితి ఏంటి? ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఏమండి ఒక్క మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనేది డెసిషన్ ఇది ఒక కుటుంబ పార్టీ కాదు, పైన నుంచి అధిష్టానం ఉంటది, వాళ్ళందరూ ఒక ప్యానల్ కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నెంబర్ 2, పొత్తులో ఉన్నామంటే ఈవేళ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎన్డీఏ పార్టీలో మేము ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వారు మా ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నారు. ఏమంటే పొత్తులో ఉన్నంత మాత్రాన్ని అన్ని వదిలేసుకుని రెండో పార్టీ పనిచేస్తూ ఉంటదని భారతీయ జనతా పార్టీ ఖాళీగా కూర్చోదు, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. పొత్తులనే దేనికంటే పోటీ చేసిన ఆ ఎలక్షన్ వరకు మాత్రమే. ఎలక్షన్ వచ్చినప్పుడు మా పార్టీ పైన పెద్దలు ఆ కూర్చుని ఆలోచిస్తారు, డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక కారణం ఉందండి, వాళ్ళిద్దరూ కలిసి రేపు జనవరి సంక్రాంతి కల్లా వాళ్ళు అనౌన్స్ చేసేయబోతున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఒక్క మాట, సంక్రాంతి కల్లా వాళ్ళు అనౌన్స్ చేసేయబోతున్నారు కాబట్టి మీరు ఈ లోపుగా ఏమన్నా మాట్లాడతారా?
కాదు సాయి గారు, పొత్తులకి పనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు చాలా క్లియర్ గా ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. పొత్తులు అనేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆలోచిస్తారు, ఏ విధంగా కలిసి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనేది ఆ రోజు డిసైడ్ చేస్తారు. మేము పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా మా లీడర్స్ కానీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉంటారు. యాంబిక్విటీ అనేది ఉండదు. ఇప్పుడు ఇందాక మీ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే చివరి నిమిషంలో పొత్తులైతే మొన్న జనసేన భారతీయ జనతా పార్టీ తెలంగాణ పొత్తులాగా ఉంటుంది. ముందుగా పొత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి అక్కడ ఒక క్లారిటీ ఉంటుంది. రెండవది ఆల్రెడీ పొత్తుల మీటింగ్ అయిపోయింది, రేపు సంక్రాంతి కల్లా ఫైనల్ చేసేస్తామని చెప్పేసింది తెలుగుదేశం పార్టీ జనసేన కలిపేసి. కాబట్టి వాళ్ళు సంక్రాంతికి రెడీ అయిపోతున్నారు. మీరు ఈ లోపుగా వెళ్తే మీ సీట్లు ఎన్నో తీసుకోవడానికి వీలుంటుంది. మీరు కనుక లేకపోతే కనుక వదిలేసినా నష్టం లేదు. ఆ ముక్క ప్రజలకి తెలియనంత వరకు తెలంగాణలో మీరు బీఆర్ఎస్తో కలిసి ఉన్నారన్నటువంటి చర్చ, దాని ఇంపాక్ట్ ఎట్లా నష్టపోయారో అలాంటి నష్టం అవ్వదా, ఏదన్నా క్లారిటీ ఇస్తారా, లేదు ఇక ఇంతే అన్నటువంటిదే చూస్తారా? తెలంగాణ ఎలక్షన్ నుంచి అట్లీస్ట్ ప్రజలైతే చాలా క్లియర్ గా అర్థమైంది. బయట చెప్పే కథలన్నీ సోషల్ మీడియాలో ఎవరి కథలు చెప్పుకుంటూ ఉంటాడు. ఈ కథలన్నిటికీ అది కాదు, బీఆర్ఎస్ పొత్తు అనే దానికోసం ఆన్సర్ చేస్తున్నారండి. మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ చేస్తే నేను వేరే ఆన్సర్ చెప్పాలి సార్. దాంట్లోనే పాయింట్ నేను అనేది, అక్కడ మీ పొత్తు అక్కడ జనాలకు వెళ్ళింది, దాని కారణంగా మీరు 8కి పరిమితం అయిపోయారు. అది అట్లీస్ట్ ఏంటంటే ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతారు, వీళ్ళు లేరురా, వీళ్ళు నిజంగా పోరాటం చేశారు, అనవసరంగా వీళ్ళని ఓట్లు వేయలేదు, బాగుండు, వీళ్ళకి ఇంకా మంచి సీట్లు ఇస్తే బాగుండని రియలైజ్ అవుతున్నారని తెలంగాణ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నారు, వీళ్ళేది ఒకళ్ళ మీద ఆధారపడలేదు, ఇండివిజువల్ గా బలంగా ప్రజల కోసం వెళ్తున్నారని ఇండివిజువల్ గా వెళ్తారా? లేదు 100% మీరు తెలంగాణలో పోటీ చేయటం వల్ల మా ఉద్దేశం ఏంటంటే, మీరు తెలంగాణలో పోటీ చేయటం వల్ల అర్బన్ లో ఎక్కువ బలం ఉన్న బీజేపీ వలన బీఆర్ఎస్ బలపడింది. బీఆర్ఎస్ అర్బన్ లో గెలవటానికి కారణం బీజేపీ ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చేర్చడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చేర్చడం వల్ల అర్బన్ లో ఈ బీఆర్ఎస్ గెలవటం అనేది జరిగింది. అదే పరిస్థితి మిగిలిన ఆంధ్రాలో కూడా తెలంగాణలో లేదు కాబట్టి, మామూలు రూరల్ ఏరియాలో లేదు కాబట్టి రూరల్ ఏరియాలో మీ ప్రభావం చూపించలేకపోయారు. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో మీరు ఇటు జనసేన టీడీపీ అలయన్స్ తో కలిసి వెళ్తున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడానికి మీరు ఇండివిజువల్ గా పోటీ చేస్తారా, లేదంటే మీరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం అనుకోవాలో, లేకపోతే ఆయన యొక్క సూచనల మేరకు మీరు దాంట్లో కలిసి పోటీ చేయబోయే అవకాశం ఏమన్నా ఉందా? మీ దృష్టికి రాకపోవచ్చు, కానీ మీ అధిష్టానం నుంచి అటువంటి సంకేతాలు ఏమన్నా వచ్చి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి పూనుకున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటివి ఏదో ఆయనకి సంకేతాలు వచ్చి ఉంటాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెప్పండి శంకర్ గారు, ఇందాక అందరి ప్రేమ ఎలాగుందో మా మీద పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు మా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినట్టు మేము వైసీపీతో ఆహ్వానాలు కానీ ఏమీ మాకు లేవు. ఏమంటే ఇంకోటి మీరు చాలా క్లియర్ గా చెప్పినట్టు, ఈవేళ డిసైడ్ చేసేయాలంటే మీరో లేకపోతే వేరే రాజకీయ పార్టీలో ఈవేళ మీరు డిసైడ్ చేసేయాలంటే ఈవేళ డిసైడ్ చేయదండి భారతీయ జనతా పార్టీ. నేను చెప్పాను కదండి, ఇది చాలా టిపికల్ పార్టీ. ఇది అంటే వేరే పార్టీతో సమానంగా పోలిస్తే మాత్రం ఇది అవదు. జాతీయ పార్టీలు ఒక విధంగా పనిచేస్తాయండి, ఇక్కడ లోకల్ పార్టీలు ఒక విధంగా పనిచేస్తాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ మీరు అనొచ్చు, కానీ స్టిల్ అది ఒక కుటుంబ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటదండి. మా పార్టీ ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లో ఉండదండి, వేళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు, ఎల్లుండి వేరే వాళ్ళ కోసం ఉంటదండి ఈ పార్టీ. కాబట్టి డెసిషన్స్ అనేది సమయం వచ్చినప్పుడు ఆ సందర్భానికి అనుకూలంగా తీసుకుంటారు తప్పితే రేపు ఏం జరుగుతుందో తెలియకుండా ఈవేళ డెసిషన్ తీసుకుని దానికోసం ముందుకెళ్ళదండి. చాలా క్లియర్ గా చెప్తున్నానండి, మాకు తెలియదని మీరు అంటే మాత్రం అది నేను ఒప్పుకోను. ప్రతిరోజు కూడా ఈవేళ మా రాష్ట్ర అధ్యక్షుడు వారు పక్కన పైన ఎస్సీ పైన విజయనగరం పైన ఒక జిల్లాలో ఉన్నారు, మొన్న ఏలూరులో ఉన్నారు. రేపు మాకు మీటింగ్ జరుగుతుంది. 29వ తారీఖు కాకినాడ వస్తున్నారు, 28 రాజమండ్రి, 27 అమలాపురం. అన్ని జిల్లాలో కూడా తిరుగుతానన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే,
భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత బలం పుంజుకొని 2024 నాటికి క్రియాశీలకంగా తయారవ్వాలి, సాధ్యమైనంత సీట్లు గెలుచుకునే విధంగా అంత బలం అంటే ఒంటరి. తీసుకెళ్తారండి. ఒంటరిగా మళ్ళీ లాస్ట్ మాట నేను అంటలేని చెప్తున్నానండి, మీకు పొత్తుల కోసం ఆన్సర్ కావాలంటే పొత్తులు అనేది పోటీ చేసిన నాటికి మాత్రమే. అది కాదు సార్, ఇప్పుడైతే మీరు ఒంటరిగానే సిద్ధపడుతున్నారా అంటున్నా. సాయి గారు చిన్న ప్రశ్న. ఏమండి మేము అదే చెప్తాం. ఏమండి రాజకీయ పార్టీ అన్నాక మాకు కూడా సీఎం అవ్వాలనే ఆశ ఉంటది. మాకంటే మా పార్టీకి ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీకు పొత్తుల కోసం ఆన్సర్ కావాలంటే ఎలక్షన్ అయ్యే టైం నాటికి చూడండి, ఏ డిసిషన్ తీసుకుంటారో అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న డౌట్, కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇవాళ ఒక తీర్మానం కూడా చేసింది. ఇవాళ మీకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా లెక్కలేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు దాన్ని కాపాడినటువంటి దక్షిణాది. ఇప్పుడు కూడా కర్ణాటక అట్లాగే తెలంగాణ, కేరళ ఈ మూడిట్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. దీన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయమంటున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఆంధ్రాలో కనుక మీరు కనుక పోటీ ఏ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళు అటు పక్కకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ మీకు మైనస్ అవ్వవా? దానికోసమే ఇందాక చెప్పాను, సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. దానికి ఈ రోజే తొందర ఏముంది సాయి గారు? ఈవేళ మా బలం ఆలస్యం అమృతం. ఎవరు కాదు, మీరు ఇందాక అన్నారు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అన్నాడు, ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో తెలియదు. అలాగే మా స్ట్రాటజీలు మాకు ఉంటాయి. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పాస్ అవ్వచ్చు. కానీ మేము లెక్కేసుకునేది నేను చెప్తాను, మాకు ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన ఒక పార్టీతో వెళ్తే 4 ఎంపీలు, ఇంకో పార్టీతో వెళ్తే మాకు 5 ఎమ్మెల్యేలు వస్తాయని ఆశ వద్దు. మీరు సీఎం కోసం పీఠం కోసం టార్గెట్ చేసి పని చేయండి చెప్తున్నారు. ఒక్క నిమిషం, అక్కడేదో వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి శంకర్ గారిని అడుగుతున్నాను. వెంకటరెడ్డి గారిని నేను రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం. ఇది ఖచ్చితంగా వైసీపీ అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చడం కోసమే బీజేపీ సింగిల్ గా వెళ్తుంది అని చెప్పి అనుకోవచ్చు. రైట్. ఒక మాట సార్, నేను చెప్పాలంటే ఎవరు కలిసి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడండి దాని మీద. వాళ్ళు ఎవరు కలిసి ఉండాలా వద్దా అనేది మేము కాదు డిసైడ్ చేసేది. మేము వాళ్ళతో పొత్తులో ఉంటే మీరు వీళ్ళతో కలిసి వెళ్ళండి, వాళ్ళతో కలిసి వెళ్తాని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోయినసారి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన నలుగురు ఎందుకు పొత్తులోకి వెళ్ళారు? పొత్తులోకి పంపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఎందుకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా కొంత చేల్చడం కోసం 4 పార్టీల పొత్తుగా సపరేట్ గా క్రియేట్ చేయించారు. అప్పుడు 2%, 3% అది పవన్ కళ్యాణ్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గిద్ది అనేటటువంటి ఉద్దేశం. ఆయనే కదా కమ్యూనిస్టులతో ఆల్ ఇండియా లెవెల్లో పొత్తు తిరిగింది. ఆయనే కదా బీఎస్పీతో పొత్తు ఆల్ ఇండియా లెవెల్లోని ఏదో చంద్రబాబు నాయుడు గారు కూటమి క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నించింది. ఎందుకు ఈ పొత్తుల్లో వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ మాకు ఎంత దూరం శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ మాకు ఎంత దూరమో తెలుగుదేశం అంతే దూరం, జనసేన అంతే దూరం, బీజేపీ కూడా అంతే దూరం. బట్ కేంద్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ప్రభుత్వంగా ఖచ్చితంగా సఖ్యత పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏ విధమైన రిలేషన్ ఉంటుందో అదే విధంగా కొనసాగుతాం. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీగా కాదు, ఎప్పుడు రాజకీయ పార్టీ కూడా బీజేపీతో మేము ఎంత దూరం మెయింటైన్ చేస్తున్నాం, రాజకీయ పార్టీకి అంతే దూరం మెయింటైన్ చేస్తాం. ఇంకోటి తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా మీరు కలిసి ఉండకూడదు, సఖ్యతగా ఉండకూడదు అంటే ఇప్పటికే చాలా నష్టపోయినటువంటి రాష్ట్రం. సో దాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి ఇంకొక అంశం ఇక్కడ నేను ప్రస్తావన తలుచుకుని, నేను మీరేమన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి వెళ్తాయని నేను చెప్పలా. 2 రకాల పొత్తులు ఉండేటటువంటి అంశం ఉంటది. బీజేపీ గానీ ఈ కూటమిలో ఉండకపోతే ఇమీడియట్ గా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూటమితో వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఎందుకు వెళ్తారంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ ఎక్కువ కావాలి. ఏదో మొత్తం జాతీయ నాయుడుగా ప్రొజెక్ట్ అయ్యేటటువంటి అంశం క్రియేట్ చేసుకుంటాడు ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో. అందుకని మీరు 2018 ఎన్నికలు 2014 చూడండి, బీజేపీ జాతీయ పార్టీ, అమ్మో చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీతో పొత్తు. 2018 తెలంగాణ చూడండి, అమ్మో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు. ఇలా తర్వాత ఈయనే పెద్ద జాతీయ నాయకుడిలాగా ఒక కూటమి క్రియేట్ చేస్తున్నాడని
ఏదైతే 19 ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ సిచ్యువేషన్. ఇప్పుడు రేపు 2024లో బీజేపీ రాలేదనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ తో పోతాడు. ఎందుకంటే ఆయనకి నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ కావాలి. రెండోది, ఆయన ఏదో పెద్ద జాతీయ నాయకుడిలాగా అసలు ఈ కూటములన్నీ క్రియేట్ అవుతుందని చూపించి ఏదో 0.5%, 0.2% ఎవరైనా పిచ్చి అమాయక జనం ఉంటే వాళ్ళు ఓట్లు వేయించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ రకాల పొత్తులు ఉంటాయని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో ఉండదు సార్. బీజేపీ జనసేన తెలుగుదేశం, కాంగ్రెస్ కమ్యూనిస్టులు జనసేన తెలుగుదేశం ఇవే ఉంటాయి. రైట్. చౌదరి గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు సార్, రామ్ కుమార్ గారు అడిగింది ఏంటంటే, నాకు తెలిసి నాకున్న కొంత సమాచారం బీజేపీ నాయకులతో ఒక ప్రపోజల్ అయితే మోడీ గారిని ఒప్పించారని అన్నాను. అది రామ్ కుమార్ ని లైవ్ లో అడగదాం టైం ఇలా ఆ విషయం చెప్తున్నాను. ఎంపీలన్నీ కూడా బీజేపీకి ఇచ్చేసేయాలి, ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసేయాలి. వైసీపీతో నేను ఊరకు కేఏపాలంటే నీకు కోపం వచ్చింది, కానీ ఎంతకంటే ఇంక వేరే వర్డ్స్ నా దగ్గర లేవు. దయచేసి ఇప్పుడు అడ్డం పడితే వెంకటరెడ్డి ఇది డిబేట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నావు. కామెడీ అయితే సరదా కామెడీ వేరు, ఇదే కామెడీ. ఇది చాలా వెరితనంగా కూడా ఉంటది మనం మాట్లాడడానికైనా సరే. పార్లమెంట్ సీట్లను ఇచ్చేయడము, అసెంబ్లీ సీట్లు ఇచ్చేయడం వినడానికి కూడా అక్కడ ఆయన సీఎం ఏమని ఎవరు అడిగారంట, మొత్తం గమగుర్తుగా పోయారంట. ఇప్పుడేమో మరి ఎంపీలు ఇవ్వడానికి ఏదో. శంకర్ గారు, మరి మనం చిన్నపిల్లల ఆట ఆడుకోవద్దులేండి. నవ్వుతారు ఎవడనంటే. నర్మగర్భం లేదు, వెనక గర్భం లేదు, ఊరుకోండి సార్. నవ్వుతాడు ఎవడనంటే కనుక. ఎంపీ సీట్లో ప్రాంతీయ పార్టీ అంటే స్వాంతం ఎంపీ సీట్లను ఎవరికో ఇచ్చేసేసి మీరు చేసుకోండి ఊరుకోండి సార్. మరి మనం డిబేట్ కామెడీ చేసుకోవద్దు దయచేసి. వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వెంకటరెడ్డి గారి మాటలు వాళ్ళ పార్టీ ఉంటుంది. బీజేపీని టీడీపీని దూరం చేసే పరిస్థితి వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్ గా. ఆయన ధోరణిలో ఈ బీజేపీ సహజం ఉంటుంది. వాళ్ళిద్దరిని కలవమని చెప్తాడేంటి ఆయన? లేదు, వాళ్ళిద్దరు దూరం చేసి అంటే బీజేపీ సింగిల్ గా అవన్నీ బానే ఉంది. కాకపోతే 25 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేస్తారు, తర్వాత ఇటు పక్కన వైసీపీ తోటి చేద్ద అనేది ఎట్లా ఉంటది? జోక్ గా ఉంటదా, సీరియస్ గా ఉంటదా? అది రేపైనా ముందుకు వచ్చేదే. కాకపోతే ఏముంది, ఇప్పుడు బీఆర్ఎస్ కి వాళ్ళకి పొత్తు అని చెప్పినట్టుగానే ఉంటది. అంతకు మించి జనాలు అంత వెర్రోళ్ళు అంటారంటే ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే బీజేపీ వైసీపీ దూరం చూస్తే ఎవరికైనా కొత్త కామెడీ మనం ఇక్కడ రచిద్దాం కానీ, కొత్త కామెడీ కథ రచిద్దాం లేండి కానీ. నవ్వుతారు ఎవడన్నా ఇంట కానీ. ఫైనల్ గా రామ్ కుమార్ గారు చెప్పుకుంటారు కదా వాళ్ళే. చెప్పనండి రామ్ కుమార్ గారిని చెప్పనండి. ఇంకా రామ్ కుమార్ చెప్పాలంటారు మీరు? రామ్ కుమార్ గారు మీరే తెరదించాలి దీనికి. చెప్పాలంటారు మీరు? అసలు నేను మాట్లాడారా మీకు సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ అంటే నవ్వుతారు సార్. చెప్పనండి రామ్ కుమార్ గారు. రామ్ కుమార్ గారు కదా వెంకటరెడ్డి అడ్డుపడా నేను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున సీట్లని కాంగ్రెస్ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ కోసం ఇస్తున్నారంటే చిన్నపిల్లల అట్లాగా ఉండకూడదు డిబేట్ అనేది. ఒక క్లారిటీతో ఉండాలి. సమాచారం నాకు వచ్చింది అంటే దాంట్లో స్పష్టత ఉండాలి. అదేదో వేగ్గా ఒక 5-10 చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. 25 సీట్లు ఎంపీ సీట్లని వాళ్ళకి, అసెంబ్లీ సీట్లకి అనేటువంటి దగ్గరనే జోక్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి చేసింది ఏంటండి? అక్కడ సంబంధం ఏంటది? చంద్రబాబు గారు చేసేది ఏంటది? బీజేపీతో చంద్రబాబు గారు చేసేది ఏంది? లేకపోతే ఇప్పుడు జనసేన చేసేది ఏంది? అప్పుడు ముగ్గురు కలిసి ఉంటాం, ఇటు వీళ్ళతో అటు వాళ్ళతో. తెలుగుదేశం సిల్లీగా ఉంటది. రాజకీయాన్ని చిన్నపిల్లల అట్లాగా మార్చుకోదు. డిబేట్ లో హుందాగా మాట్లాడుకుందాం. కానీ నేను రామ్ కుమార్ గారిని ఆన్సర్ చేయని. రామ్ కుమార్ గారు నేను క్లోజ్ చేస్తాను. చెప్పండి. కుమార్ అంటే మాట్లాడుతున్నాను. తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ జాతీయ స్థాయిలో దిక్కుమాల ప్లాన్ అయితే ప్రపోజల్ పెట్టాడు మోడీ గారి దగ్గర. నాకు తెలుసు ఆ విషయం. అది ఎవరు చెప్పారో నాకు తెలుసు. చెప్పండి. గెలవడం కోసం చేస్తున్న కుట్ర. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని వస్తుంది. ముందు వాళ్ళ పార్టీని కాపాడుకోమనండి, వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోమనండి. అదొదిలేసి సూటిగా అడుగుతున్నాను సార్, మీరు బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. ఏం చేయలేదండి, మాకు సంబంధం లేదు. బీజేపీ తెలుగుదేశంలో ఉన్నారా, ఇంకేదైనా పార్టీలో ఉన్నారా? తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడుతున్నారా? చంద్రబాబు వెళ్ళి ఎప్పుడు మోడీ దొరుకుతాడా, ఎక్కడ కాళ్ళు నొక్కుదామా, కాళ్ళు నొక్కుదామా, నాకు అర్థం కావట్లేదు. శంకర్ గారు మీరు ఎన్నాళ్ళు కాదు అక్కడ ఇందులో నవ్వులాటగా ఉంటుంది. మీరు ఎనలిస్ట్ గా ఉంటేనే బాగుంటది. రైట్. రామ్ కుమార్ గారు బీజేపీతో చెప్పనండి. రామ్ కుమార్ గారిని చెప్పండి.
మొత్తం టాపిక్ అంతా స్లైడ్ అయిపోయిందండి. మనం ఎక్కడ క్వశ్చన్ అరైవ్ అయింది, ఎక్కడ ఆగాం అనేది కూడా ఎక్కడ లేదు, అది లేకుండా కరెక్ట్ గానే ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని కామెడీ సంఘటనలు చోటు చేసుకున్నాయి అంతే. సినిమా నాకు కొంత కామెడీ ఉంటుంది కదా. సరేనండి, కామెడీ అంటే ఒకటి రెండు మాటలతో కామెడీ కానీ మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోయిందండి. ఏంటి ఆయన నాకు తెలుసో లేదో, ఇక్కడ ఏంటో తెలియదండి. మా పార్టీలో ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసో లేదో కూడా వాళ్ళు చెప్పేస్తారు. ఏంటి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి. ఎందుకు అసలు మీరు తప్పించుకుంటున్నారు సార్ ఒక విషయం? చెప్పమంటే చెప్పండి ఆయన మాట్లాడి. రామ్ కుమార్ గారు అసలు టాపిక్ తప్పించుకున్నారు వీటన్నిటిలో. ఎందుకంటే ఎంత నేను మీరు తప్పించుకోవట్లేదు. మీతో జనసేన ఉందా లేదా అది చెప్పండి సార్. జనసేన మీతో ఉందా లేదా? వెంకటరెడ్డి గారు, సాయి గారు కానీ ఎన్లీస్ గారు కానీ ఎన్ని క్వశ్చన్స్ చేసినా డైరెక్ట్ గా సూట్ గా గన్తో షూట్ చేసినట్టుగా నేను ఆన్సర్ చేస్తున్నాను. నేను ఎక్కడ తప్పించుకోవట్లేదు. ఒక మాట అండి, మరి ఊహాజనితమైన చిత్రాలంటే చిన్నపిల్లలకి నేను ఒక్క క్వశ్చన్ దయచేసి, ఎందుకంటే డిబేట్ క్లోజ్ అవుతుంది. జనసేన మీతో ఉందా లేదా? మీరు జనసేన సీట్లు పంచుకుంటున్నారా? ఒకవేళ తెలుగుదేశం జనసేన కొన్ని చోట్ల, జనసేన బీజేపీ కొన్ని చోట్ల ఏమన్నా ఈ భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త విచిత్ర పొత్తులతో ఏమైనా వెళ్ళబోతున్నారా? సమాధానం చెప్పి క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకు అదే ఇప్పుడు ఎన్లిస్ట్ గారు చెప్పమంటే వదిలేండి, నేను అడగను. అదే మేము ఎప్పుడు చేయకపోదాం. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు మీరు గట్టిగా అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ మీరు వేసే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మీరు మా కోసం ప్రేమగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. బట్ ఇందాక నుంచి కూడా చెప్తున్నాను, ఈ పులిహార వ్యవహారం ఉండదండి. మేము స్ట్రైట్ గా ఏంటంటే ఈ 2024 కోసం మా బలం పుంజుకుంటూ ఇండివిజువల్ గా మా సత్తా ఎంత ఉందో అంతవరకు ఎదిగే విధంగా మమ్మల్ని తయారవ్వమని ఇండివిజువల్ గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా చూసారా, 1+2, 2+1, 2+3 అన్నట్టుగా ఏమీ లేకుండా ఒకరితో వెళ్తే 4 ఎంపీలు, ఇంకొకరితో వెళ్తే 25 ఎమ్మెల్యేలు ఇస్తారు. ఇటువంటి మాటలు చెప్తా ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్ఫిడెంట్ గా ఉండండి. మనం ఈ రాష్ట్రంలో సీఎం అయ్యే విధంగా మీరు తయారవ్వండి. కింద స్థాయిలో ప్రజల వద్దకు ప్రజా సమస్యల మీద పోరాడండి అనేది మాకు చెప్తున్నారు. మాకు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి క్లియర్ కట్ గా మాకు ఒక ప్రణాళిక రచించి మేము ముందుకు వెళ్ళాలనేది పై స్థాయిలో ప్రణాళిక చేసి ప్రతి రాష్ట్రానికి పంపుతా ఉంటారు. అక్కడ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు బట్టి ఇండివిజువల్ గా ప్రతి రాష్ట్రానికి కూడా మా రాష్ట్రం నుంచి పైనుంచి ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అదే విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఇండివిజువల్ గానా జనసేనతో కలిసి ఇండివిజువల్ గానే జనసేన సాయి గారు మిగతా వాళ్ళకి అర్థం అవ్వకపోయినా మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు అర్థం అవుతుంది. జనసేన పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఉందని జనసేన సార్ ఇక్కడే సార్ అందరికీ అర్థమవుతుంది. అందరికీ అర్థం కానిది ఏంటంటే తెలుగుదేశం జనసేన ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి ఉంటున్నాయా లేదా మీరు చెప్పినటువంటి ఆర్గనైజేషనల్ యాక్టివిటీలో? పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, ఈ రాష్ట్రంలో పార్ట్ ఆఫ్ ఎన్డీఏగా జనసేన ఉన్నది. పొత్తులు, సీట్లు సర్దుబాట్లు, ఇవన్నీ ఎత్తులు జిత్తులు అనేది ఎదక పార్టీ ఏ విధంగా జిత్తులు ఉంటుందో దాన్ని బట్టి మేము ఎత్తులు వేసుకుంటాం. వాళ్ళ జిత్తు అనౌన్స్ చేసేసారు సార్, వాళ్ళ ఎత్తు జనవరి 15కి అనౌన్స్ అయిపోతుంది. ఒక మాట సాయి గారు, ఒక మాట, మీరు అనుకున్నట్టుగా జనసేన టీడీపీ వెళ్ళిపోయింది కదా, సీట్లన్నీ ఈవేళ సర్దుబాటు చేసేసారా? ఆల్రెడీ చెప్పేశారు కదా వాళ్ళు. పోనీ అట్లాంటి మీటింగ్ మీ ఇద్దరి మధ్యన నడిచిందా? మాకు అలా నడవదంటానండి. జనసేన వచ్చారు సార్, అదే అంటాను. అది నడవదండి. తిరుపతిలో బై ఎలక్షన్ అయింది, వేరే చోట బై ఎలక్షన్ అయింది. లాస్ట్ మినిట్ వరకు మీరు చేస్తారా మేము చేస్తాం అనేది బలాబలాలు బట్టి ఒకళ్ళకి ఎవరికి ఎక్కువ బలం అక్కడ ఉన్న స్థానిక సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాయి. డైవర్ట్ అయిపోతుంది. సాయి గారు ఎందుకంటే మీ మీరు ఎంత చిరాకు పడిపోయినా మీరు భారతీయ జనతా పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు నడుస్తారా, నేను చెప్పినట్టు మీరు నడుస్తారా? మా పార్టీ కూడా పైనుంచి ఇన్స్ట్రక్షన్ లో రామ్ కుమార్ గారు మీ పార్టీ ఇన్స్ట్రక్షన్ లో ఒక్కనమాట, మీ పార్టీ మీకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ లో
జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తున్నాయని ఉందా, జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి వెళ్దామని ఉందా, లేకపోతే ఉట్టి బీజేపీగానే ఉందా? భారతీయ జనతా పార్టీతో జనసేన ఉన్నది, కానీ జనసేన తెలుగుదేశంతో ఉంది. మాకు ఇంకో పార్టీ గురించి మేము వ్యాఖ్యానం చేయం, మాకు సంబంధమే ఏ లేదు. ఊర్లో ఉంది సార్? ఏ స్థానంలో ఉంది? ఏ అసెంబ్లీ స్థానంలో మీతో ఉంది? సాయి గారు మీకు అలా కాదు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే ఎక్కడ క్వశ్చన్ ఉంది చెప్పాలి, సార్? వేరే విధంగా చెప్పాలి. మీరు చెప్పినట్టుగా నేను ఆన్సర్ ఉంటారండి బాబు. ఆయన ఉత్సాహం ఆపుకోలేకపోతున్నాడు, ఆయన చెప్పబోతున్నాడు అక్కడ టాపిక్ డైవర్ట్ చేస్తాను. వెంకటరెడ్డి గారు మీరు ఆగితే ఆయన ఏదైనా క్లారిటీ వస్తుంది. మీరు కోరుకున్నట్టు ఆయన చెప్పరు, ఆయన చెప్పనియండి. ఇక్కడ నేను అడిగే పాయింట్ సూటిగా, జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయా లేదా, పోనీ అదన్నా క్లారిటీ ఉందా? జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది, ఆ రెండు కూడా ఈ వేళ కలిసి పోటీ చేస్తాయా? ఉన్నది, కలిసే పోటీ చేస్తాయి. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, ఆ కూటమితో కలిసి పోటీ చేస్తారా? మీ ఇద్దరే కొన్ని విడిగా ఏమైనా కలిసి పోటీ చేస్తారా? మాకు అలయన్స్ లో పార్ట్ ఆఫ్ ఎన్డీఏగా కేవలం జనసేన మాత్రమే ఉంది. టీడీపీ మీకు రెండు చేతులు దండం రైట్, ఫైనల్ గా శంకర్ గారు అదే మాట్లాడలేదు. రైట్, కానీ తేడాగా మాట్లాడలేదు. లాస్ట్ సెకండ్స్ లో ఉన్నాం. శంకర్ గారిని మాట్లాడండి. లాస్ట్ సెకండ్ వేరే శంకర్ గారిని మాట్లాడి కంక్లూడ్ చేయండి ప్లీజ్ సార్. ప్రజల కోసమని మాట్లాడలేదు, అవన్నీ ఎవరు నవ్వుతారు కానీ. ఫైనల్ గా వీరశంకర్ గారు. అందరూ ప్రజల కోసమే చేస్తున్నారు. మీ 3 పార్టీలు మేము కాదంటలేదు, 4 పార్టీలు. మేము అడిగేది ఏంటంటే, మీరు తెలంగాణ ఇంకా అడగద్దు సార్, మీరు అడిగేది టైం లేదు. ఒక్క మాట చెప్పండి శంకర్ గారు, ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయా, జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అనుకుంటున్నారా, ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ అనుకుంటున్నారా? నాకు తెలిసి ఇప్పుడున్న వెంకటరెడ్డి గారి మాటలు, రామ్ కుమార్ గారి మాటలు విన్న తర్వాత ఈ చౌదరి గారికి ఉన్న క్లారిటీని చూసి ఖచ్చితంగా బీజేపీ అనేది సపరేట్గా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ఉద్దేశంలోనే ఉంది. ఈ జనసేన టీడీపీ కూటమిని దాన్ని బలహీనపరిచే విధంగా ఈ బీజేపీ అనేది వాళ్ళ సత్తా అనేది చాటుకునే ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళ బలాన్ని నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ జనసేన టీడీపీ అంటే అప్పుడు వైసీపీ ఓట్లు చేర్చదా బీజేపీ? వైసీపీ ఓట్లు చేర్చే అవకాశం ఉండదు నాకు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి అధికార పార్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును వాళ్ళు చూసి ప్రభుత్వ అనుకూల ఓట్లు కూడా వెనక్కి రావాలి కదా. ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు కాంగ్రెస్ పొత్తుతో బీజేపీ ఓట్లు తెలుగుదేశానికి జనసేన చేశారు, వాళ్ళు వెనక్కి రావాలి. మేము అలా చేస్తే మరి కాంగ్రెస్ ఎలా వచ్చింది? ఆయన చెప్పింది ఏదో అయితే కనుక చిత్రాలు అంటారు చూసారండి అన్ని. లేదు రామ్కుమార్ గారు, అంటే మీరు గనక జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిలో చేరకపోతే గనక ఇప్పుడు వీరశంకర్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తామని చెప్తున్నారు. అది సాయి గారు ఒక్క మాట చెప్పండి. తెలంగాణలో ప్రజలు ప్రతిరోజు ఈ ముద్రలు వేస్తామని చెబుతున్నారు, మీకు చైతన్యవంతంగా ఉంటారని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే అంటే కమ్యూనిస్టులు విడిగా పోటీ చేశారనుకోండి, వాళ్ళు కూడా జనసేన బీజేపీ ఓట్లు చేర్చడం, ఇదే వైసీపీ ఓట్లు చేర్చడానికి, లేదంటే దేశవ్యాప్తంగా విడిగా పోటీ చేసిన వాళ్ళందరూ మోడీ ఓట్లు చేర్చడానికి, ఇట్లా మనం లెక్కగట్టి అటో ఒక వైపు సావు, లేకపోతే నీ కర్మ నువ్వు వాడి తమ్ముడు పోయావు వీడికి లొంగిపోయావు అని చెప్తావా? అదే కదా పరిస్థితి. ఎందుకు అవుతుంది? ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పోటీ చేసింది, వాళ్ళు పోటీ చేయడం అంటే ఆలశక్తి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యలో పోటీ చేసింది అంటే ఎవరి కోసం పనిచేసినట్టు? అది సాయి గారు మీకు తెలుసు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చడానికి అది అమాయకత్వం. అది వాస్తవంగా బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చాలనుకుంటే ఓ కాంగ్రెస్ ఎట్ట గెలుస్తుంది? ఇది మరి మీరు చాలా విచిత్రమైన ట్విస్ట్ పెట్టారు అక్కడ. అవును సార్, బీఆర్ఎస్ ఓట్లని చీలిస్తేనే కాంగ్రెస్ వచ్చింది అక్కడ అధికారంలోకి. అమాయకులు ఈ జనసేన టీడీపీ వీళ్ళ అమాయకులు. మీరు చాలా మేధావిని మాత్రం ప్రూవ్ అవుతుంది అంత బిచ్చేది. మీరు చెప్పేది ఎట్లుందంటే బోడిగుడ్డికి మోకాలకి ముడిపెట్టేసి మీరు కనుక బీజేపీ వాళ్ళు ఆళ్ళతో కలగకపోతే కనుక మిమ్మల్ని ఏదో ఒక ముద్ర వేస్తామని అక్కడ వేసిన తరాలనే చేద్దాం అనుకున్నట్టు కనబడుతుంది. ఇందులో ఏంటంటే మనం మన ముద్రలు వేద్దాం
అనుకుంటున్నాం, అంత మించేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రామ్ కుమార్ గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాజకీయాలు ఒకరికొకరికి అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే వేరే వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటే కట్టే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఫేస్ చేయబోతున్నాం.